సో చాలా అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా తీసుకున్నామంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. సో మొత్తం మీద అది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డుకు ఉన్నంత డిమాండ్ ఆ చుట్టుపక్కల ఆ రోడ్డుకి ఇరువైపులా ఇంకెక్కడా లేదు. సో ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. సర్లే అప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈలోపు ఔటర్ రింగ్ రోడ్ ఫుల్ బిజీ అయిపోయింది కాబట్టి RRR కూడా అనౌన్స్ చేశారు. దాంతోపాటు మళ్ళీ ఔటర్ రింగ్ రైల్ అని ఒకటి వస్తుంది. సో ఓవరాల్గా తీసుకున్నామంటే చాలా అనౌన్స్మెంట్స్ అయితే బయటకు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి 4th సిటీ కూడా. కానీ రియల్ ఎస్టేట్ ఇన్ని అనౌన్స్ చేసినా ఇన్ని జరుగుతున్నా కానీ ఎందుకు ఇంకా స్తబ్దతగా ఉంది, ఎందుకు ముందుకెళ్ళట్లేదు? 2 సంవత్సరాలు అవుతుంది. సో అటు ఇన్వెస్టర్స్ సైడ్ నుంచి కావచ్చు, లేకుంటే ఇటు డెవలపర్స్ నుంచి కావచ్చు, ఇటువంటి కూడా ఒక మార్పు అయితే కనిపించట్లేదు. మీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అయితే మాట్లాడుకోవడం మీద నడుస్తుందండి. మాట్లాడుకోవడం ఎప్పుడైతే మనకు యాక్చువల్గా అసలు మార్కెట్ ఎప్పుడైతే కొంచెం స్తబ్దుగా ఉందో ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు ఎక్కువ చేయాలి. మార్కెట్ రేజ్లో ఉన్నప్పుడు మనకు సేల్స్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఈ స్తబ్దు అనే విషయాన్ని దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల మార్కెట్ ఆగింది, 4 రోజులు ఆగుదాం, ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఆగుదాము. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ ప్రాపర్టీస్ చూసినాకే కొంటాము అన్న దాని మీద ఎక్కువ వెరిఫికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. వస్తున్నారు, చూస్తున్నారు, మళ్ళీ చెప్తాము, ఆలోచించి చెప్తాము, ఇంట్లో మాట్లాడుకొని చెప్తాము, లోన్ అవైలబిలిటీ చూసుకొని చెప్తాము అనేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ రావట్లేదు. అంటే అంత రీసెర్చ్ విపరీతంగా జరుగుతుంది. ఎవరికైతే థాట్ ఉందో, ఆలోచన ఉందో ప్రతి ఒక్కరూ రీసెర్చ్ బాగుంది. మూమెంటం కోసం వెయిట్ చేస్తున్న అదైతే కనబడుతుంది. ఇప్పుడు మనకు ఆ మూమెంటం కూడా క్రియేట్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ కొబ్బరికాయ కొడతారో ఇప్పుడు రీసెర్చ్ చేసే వాళ్ళందరూ ఒక్కసారి మార్కెట్ మీద దాడిలాగానే ఉంటుంది అనుకుంటాను నేనైతే. మనకి ఎయిర్పోర్ట్ బూమ్ టైంలో ఎట్లయితే మనకు కంటిన్యూషన్గా మార్కెట్ రోజు ఒక రకంగా ఎట్లయితే పెరిగిందో ఇప్పుడు ఈ మూమెంట్ అందుకునేంత వరకు కూడా రీసెర్చ్ ఎవరైతే ఈ డిఫరెన్స్ ఐడియా ఉందో మార్కెట్లో స్తబ్దుగా ఉన్నప్పుడు కొనుక్కొని మన మూమెంట్ వచ్చినప్పుడు అమ్మాలి అనే ఐడియా అవేర్నెస్ ఉన్న వాళ్ళు కొంటూనే ఉన్నారు. ఆ మార్కెట్ కూడా నడుస్తుంది, కొనేవాళ్ళు కొంటున్నారు. ఎక్కువ మాత్రం క్వైరీస్ ఎక్కువ వస్తుంది. కొనేవాళ్ళు రైట్ టైమా, అమ్మేవాళ్ళు రైట్ టైమా? ఇప్పుడు కొనుక్కునే వాళ్ళదే రైట్ టైం. మీరు అన్న స్తబ్దతగా ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలని చెప్పి ఈ విషయం దాదాపు 20 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన విషయం. అవును. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక చేంజెస్ వస్తూ ఉన్నాయి, ఒకసారి ల్యాండ్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ గతంలో కన్నా ఇప్పుడు మీరు అన్నట్లే తక్కువ, ఇప్పుడే స్తబ్దతగా ఉన్నప్పుడే కొనాలంటున్నారు కదా, అయినా కానీ ముందుకు రావట్లేదు. కారణం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అది ఆల్రెడీ కొనేసి ఉన్నారు. ఆ మార్కెట్లో నుంచి కొనేసి డబ్బులు మళ్ళీ చేతి తిరగాలి. లోన్స్ అవైలబుల్ లేకుండే మొన్నటిదాకా ఓపెన్ ప్లాట్స్ మీద, ఇప్పుడు లోన్స్ అవైలబుల్ వస్తున్నాయి. బ్యాంకర్స్ మంచి ఏమంటారు ఫండింగ్ బయట ఇచ్చేవాళ్ళు కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, మన అందరూ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మంచి మూమెంట్ అందుకుంది. సివిల్ స్కోర్ బాగుండాలి అని అనేవాళ్ళు కదా, ఇప్పుడు అది కూడా తక్కువ ఉన్నా కూడా మనకి ప్లాన్ చేస్తున్నారు. లోన్స్ అవైలబిలిటీ కూడా ఇప్పుడు మంచిగా వచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో ఎవరైతే ఆలోచిస్తున్నారో కొందామని చేతిలో డబ్బులు పట్టుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొంటున్నారు. ఇది నడుస్తుంది ఈ మార్కెట్. అంత లెవెల్ అంటే ఒక మూమెంటం వచ్చినప్పుడు లెవెల్ ఎప్పుడు అండి ఒక 10 years ప్యాటర్న్లో 1-2 times వస్తుంది మూమెంట్. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా ఆ టైంలో పెరిగిన రోలింగే ఎక్కువ, ఆ టైంలో పెరిగిందే చాలా హ్యూజ్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఆ మూమెంటంలో కొనే వాళ్ళకు కూడా ఇవాళ ఒక రేటు, రేపు ఒక రేటు, ఎల్లుండి ఒక రేటు లాగా అయిపోతుంటుంది. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లాంగ్ టర్మే అండి. మంచి రిటర్న్స్ వస్తున్నాయి అంటే ఎక్కడ డెవలప్మెంట్ లేని ఏరియాలో, డెవలప్మెంట్ రాబోయే ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా చేస్తే అప్ టు 10 yearsలో ఈ బూమ్ పీరియడ్ ఖచ్చితంగా 1-2 times వస్తుంది. 1-2 times వచ్చినప్పుడు అట్లీస్ట్ 4-5 times మినిమం పెరగడానికి స్కోప్ ఉంది. లాస్ట్ 10 yearsలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణ ఇష్యూస్ ఉండే, రెసిషన్ పీరియడ్స్ ఉండే, మరి డిమాండేషన్ ఉండే,
కరోనా ఉండే ఇన్ని ఉన్నా కూడా ఎక్కడ రేటు తగ్గకుండా లాస్ట్ 3-4 ఇయర్స్లో చూస్తే కూడా డబుల్ అయింది. అంటే 2 సంవత్సరాల క్రితం రేట్లు ఒక హై స్థాయిలో పెరగటం అంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే అంటే రేట్లు పెరగడానికండి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి రేరా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కావడం. రేరా యాక్ట్లో రియల్ ఎస్టేట్ పరంగా లీగలైజ్డ్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఒక బిల్డర్ని టైట్ చేసే ఉద్దేశంతో కరెక్ట్ ల్యాండ్స్ ఇవ్వాలి కస్టమర్స్కి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారము ఆల్ డెవలప్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఎమ్యూనిటీస్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని గవర్నమెంట్కి 15% మార్గేజ్ పెట్టి తర్వాత అప్రూవల్ తీసుకున్నాక వర్క్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ పీరియడ్ ఈ గ్యాప్లో ఇన్వెస్ట్ చేసిన దానికి ఇంట్రెస్ట్ల దగ్గర నుంచి చూసుకుంటే డెవలప్మెంట్ ఖర్చు పెట్టిన దాని దగ్గర నుంచి చూసుకుంటే ఇవంతా కూడా కొనే వాళ్ళకు భారమే అయ్యింది. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కానీ డెవలప్మెంట్స్ అన్నీ చేయాల్సి వస్తాం వల్ల ఇదంతా కాస్ట్ యాడ్ అయ్యి ఒక రేటు పెరగడానికి ఇది ఆప్షన్స్ అయింది. కానీ లీగల్గా ఉండాలి అంటే అండి ₹1 ఎక్కువైనా పర్ఫెక్ట్ పబ్లిక్కి గతంలో ఇంత లేదండి. డెవలప్మెంట్స్ అసలు లేనే లేదు. గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో ఓన్లీ లేఅవుట్స్ చేశారు. చాలా మంది 20 ఫీట్ల రోడ్లు వేసి కూడా ప్రాపర్టీస్ అమ్మేసినట్టు మనం ఎన్నో వెంచర్స్ చూసాను నేనైతే. అట్లా కాకుండా ల్యాండ్ కన్వర్షన్ చేసి రోడ్లు రేపు సెట్ బ్యాక్ వదలకుండా రోడ్స్ పార్క్ ఏరియాలు ఇచ్చి చేసిన కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ కాస్ట్ ఎందుకంటే అది 10 years 15 years పడుతుందని తెలుసు అందరికీ గ్రోత్ వచ్చేసరికి. మరి 10-15 years బిఫోరే మనం డెవలప్మెంట్ ఏం చేసినా ఉండదు కాబట్టి చెయ్యలేదు. ప్లస్ దాని కాస్ట్ తీసుకోలేదు. మార్కెట్లో ఒక మాట వినిపిస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ లేని డెవలపర్స్ వచ్చి మార్కెట్లో ఒక గందరగోళ పరిస్థితులు నెలకొల్పారు. రేట్ల విషయం కూడా ఒక కాంపిటీషన్లో గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పి కూడా వినిపిస్తుంది మాట. ఎంతవరకు నిజం ఇది? నడుస్తుందండి అదైతే. ఎందుకనంటే ఒక రేటు చాలా తక్కువ రేట్లలో 3200 అమ్మాం మేము. 2019 రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఆ ఏరియాలో చూస్తే 20,000 నడుస్తుంది. 20,000 మాకే ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇంత ఫాస్ట్గా మూమెంట్ అంటే అట్లనే వెంచర్స్ వచ్చాయి, అట్లనే డెవలపర్స్ వచ్చారు, అట్లాగే రేట్లు కూడా పెరిగినాయి. ఇంకా ఎంత స్కోప్ ఉందంటే ఇంకా 5-6 years బిఫోర్ మనం ఉన్నాం డెవలప్మెంట్స్కి. కానీ ఆ టైం బిఫోర్ మనకు ఆ రేట్లు అయితే నడుస్తున్నాయి. అది కూడా కాంపిటీషన్ అయితే నడుస్తుంది. రేట్లు కొంచెం అటు ఇటుగా ముందుకెళ్తా ఉన్నాయి. 20 years అనుకుంటే మీరు రియల్ ఎస్టేట్లో 20 years కంప్లీట్ అవుతుందా? 16 years. 16 years కంప్లీట్. ఏంటి మేడం మీ అంచనా ఏంటి అంటే ఇప్పటి వరకు ఈ 16 yearsలో మీరు చూసింది ఏంటి? రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి చేంజెస్ చూశారు? భూముల రేట్లు ఏ విధంగా పెరిగాయి? సో తర్వాత మనకి అవుటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించింది, RRR వరకు విస్తరించింది మొత్తం హైదరాబాద్. ఏ వైపు తీసుకున్నా కానీ 100 kilometerల పరిధిలో మొత్తం రియల్ ఎస్టేటే జరుగుతుంది. రాబోయే ఇంకా 10 సంవత్సరాల్లో అయితే పూర్తిగా రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. ఈ 2 సంవత్సరాల నుంచి కాస్త స్తబ్దత చూస్తున్నారు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ నడుస్తున్నాయి. మార్కెట్ అంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల అంటే పర్చేసింగ్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇంత కాకపోయినా కానీ మనంత భూమి లేకపోయినా కానీ గ్రౌండ్ లెవెల్ కొంతవరకు జరుగుతున్నాయి. మీ అంచనా ఏంటి రాబోయే 2-3 సంవత్సరాలు? అంటే గవర్నమెంట్ కూడా 2 years కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు అంటే మనం ఓ సంవత్సరం అయితే ఎలక్షన్ పీరియడే ఉంటుంది, ఇంకా 2 years. సో ఏంటి అసలుకి పబ్లిక్ గవర్నమెంట్ మీద ఆధారపడి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తున్నారా? లేదు అంటేనేమో నిజంగానే డబ్బులు ఉండి పెట్టట్లేదా? లేకుంటే ఒక భయాందోళనల వల్ల పెట్టట్లేదా? రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, ఇంకా మనం ముందుకెళ్ళలేమని చెప్పి స్థితిలో ఉన్నారా? లాస్ట్ పాయింట్, మిడిల్ క్లాస్ పీపుల్ని రియల్ ఎస్టేట్కి దూరం చేశారా అంటే ఏం చెప్తారు? లేదండి, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఇప్పుడు ఉన్నాయి ప్లాట్స్. మనకి అట్లీస్ట్ 10,000 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అంటే ఒక 15 lakhs 18 lakhs 20 lakhs వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చు. పెడితే రేట్లు నెక్స్ట్ 2 to 3 yearsలో మనం ఏదైనా అండి హైదరాబాద్కున్న పవర్ ఏంటంటే చాప కింద నీళ్ళలాగా పాపులేషన్ మైగ్రేషన్ యాడ్ అయి పెరుగుతూనే ఉంటుంది. మన తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్ ఖాళీ అవుద్ది అన్నారు. ఖాళీ అవ్వకపోగా డబుల్ అయింది. రేట్స్ డబుల్ అయినాయి, విస్తరణ కూడా డబుల్ అయింది. మరి అట్లాంటిది మరి నెక్స్ట్ 2 to 3 yearsలో పబ్లిక్ నేను
ఒక్క విషయమే నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. ఈ పాపులేషన్ అంటే హైదరాబాద్ స్ట్రక్చరల్గా కానివ్వండి, పాపులేషన్ పరంగానే హ్యూజ్ గ్రోత్ ఉంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఏ రాజకీయకు సంబంధించిన ఏ పరిణామం కూడా దీన్ని ఆపలేదు. ఎందుకంటే పుట్టే వాళ్ళు పుడుతుంటారు, పెరిగే వాళ్ళు సెటిల్ అవుతున్నారు, ఫ్యామిలీ డివైడ్ అయ్యే వాళ్ళు అవుతున్నారు. ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వన్స్ చదువుకోవడానికి వచ్చి ఇక్కడే లైఫ్ టైం ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాము, ఫ్యూచర్లో కూడా మనం చూస్తాం. ఎందుకంటే అందరికీ అందుబాటులో మన భాగ్యనగరంలో వెసులుబాటు ఉంది. అంటే 100 రూపాయలకి మాకు దొరికే చీర నుంచి అదే సేమ్ టైప్లో పీస్ ₹1,00,000 కూడా దొరుకుతుంది. అంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతుంది హైదరాబాద్. కాబట్టి ఈ పాపులేషన్ మైగ్రేషన్ యాడింగ్ని ఆపలేనంతసేపు హైదరాబాద్ గ్రోత్ని కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎక్కడ తగ్గుద్ది అని మనం చెప్పలేమండి. ఈ టైము ఒక పీరియడ్ ప్రతి దానికి ఒక బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటాయి. ఒక పీరియడ్ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే డౌన్ ఉందో అప్పుడు ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు అదే బిజినెసే లేకపోతే రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఎందుకు కిటకిటలాడుతున్నారు?